ఈ అగ్నికి సంబంధించి చెప్తే నేను ఒక విచిత్రమైన మాట చెప్తాను. అగ్ని చాలా మందికి దేవుడు, దేవత, లేకపోతే ఇంకో కొత్త బ్యాచ్ తయారయ్యారు. అగ్నే మొత్తం అన్ని చోట్ల ఉందనేటువంటిది వేదంలో చాలా జాగ్రత్తగా పెట్టారు. అందుచేత అగ్ని గురించి చెప్పారు. అంత సైన్స్ అంతా వేదంలోనే ఉందండి. ఇది వేదంలో ఏముందో తెలుసుకోవడం ఇష్టం లేని వాళ్ళు మాట్లాడే భాష తప్పితే మరేమీ కాదు. నేను నా మటుకు నేను చెప్తున్నాను, అగ్నిని నేను ఒక పదార్థంగా కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేదు. మీరు అర్థం చేసుకోండి విషయాన్ని. అగ్ని ఒక ప్రక్రియ, ఇస్ అ ప్రాసెస్, అంతేగాని దానికి అదే ఒక సత్తా, ఒక ఎంటిటీ కాదు. నేను ఫిలాసఫికల్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాను. ట్రై టు అండర్స్టాండ్. ఈ మైక్ ఒక పదార్థం, కట్టె ఉంది అనుకోండి, అది ఒక పదార్థం. ఈ కట్టెని తగలబెట్టిన తర్వాత బూడిద వస్తుంది, అది కూడా ఒక పదార్థం. ఈ కట్టెని బూడిదగా మార్చేటువంటి ప్రక్రియ, రసాయనిక ప్రక్రియ జరుగుతుంది. దానికి అగ్ని అని నువ్వు పేరు పెట్టి, దానికి దండాలు పెట్టి, దానికి 2 చేతులు కాళ్ళు ఉన్నాయి, ముక్తిస్తున్నావు నువ్వు నమ్ముతున్నావు. అది కాదు. అగ్ని అనేది దేవత మాట దేవుడికి అసలు ఒక ఎంటిటీ కాదు, అదొక ప్రాసెస్ అంతే నా ఉద్దేశం. ఇట్స్ ఎ కెమికల్ ప్రాసెస్, ఒక రసాయనిక ప్రక్రియ తగలబెట్టడం అనేది. దాని నుంచి వచ్చేటువంటిదే ఫ్లేమ్, అంతేగాని దానికంటూ దానికి ఏం లేదు. నువ్వు కట్టెని ఉఫ్ఫని ఆరిపోతలో పడేస్తే అది కూడా ఆరిపోతుంది. అది నీకు ముక్తి ఇచ్చేమాట దేవుడికి. మన మ్యాచ్ బాక్స్ రూపంలో జేబులో పెట్టుకున్నాం, తీస్తే అగ్ని వస్తుంది, అవతల పడేస్తే ఉండదు. నిర్లక్ష్యంగా చేస్తే చాలా దూరం అవుతుంది. దానికి దండాలు పెట్టి అర్థం లేకపోతే నాకు లేదు ఆ పిచ్చి. నేను అగ్ని గురించి దాని గురించి దండం పెట్టడం లేను. వీక్నెస్ జయించడం గురించి ఉన్నాం, బలహీనతల్ని పోగొట్టుకోవడం గురించి ఉన్నాం. అగ్ని లేదు, సూర్యుడు లేదు, ఎవడు రాడురా బాబు. నీ బలహీనతలు నువ్వు పోగొట్టుకోవాలి. ఆయన బారాశాడు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ఎవడు లేడు. ఇట్ ఈస్ ఫర్ యూ టు కరెక్ట్. ఈ మాట శ్రీశ్రీ గారు రాస్తే కమ్యూనిజం అని మీరు అనుకుంటారు. అంతకంటే ముందు ఉపనిషత్తులు రాశారు, తత్వమసి, అది నువ్వే అయి ఉన్నావు. ఈశావాస్య ఉపనిషత్తులో సూర్యుడిని చూసిన తర్వాత అది చెప్పి సోహమస్మి, అది నేనే అయి ఉన్నానని చెప్పాడు. అహం బ్రహ్మస్మి అంటే అది నేనే అయి ఉన్నానని. ఇట్ ఈస్ యూ. దేవుడు వచ్చి కరెక్షన్ చేయలేడు. మేము విజయవాడలో ఒకసారి ఒక జోక్ రాసాం. ఏమిటంటే ఈయన కూర్చుని ఆ గుళ్ళో కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. అమ్మ ఒక్క 10 లక్షల లాటరీ తగిలేని చేయి, 20 లక్షలు కాకపోతే పోయి 10 లక్షలని తగిలే చేయాలని. 10 రోజులు అయిన తర్వాత విసుగొచ్చి అమ్మగారు చెబుతుంది ఏంటంటే, ఒరే నాయన కనీసం లాటరీ టికెట్ అని కొనరా బాబు అని. కనీసం లాటరీ టికెట్ లాటరీ తగిలే చేయడానికి ఏం పని చేయడా అని దేవుడు చేయాలా? ఎవరు చేయరు, చేసేవాడు ఎవరు లేడు. నీకు ఎవరు ఏమి చేయరు. ఒకవేళ దైవం గనక అద్భుతాలు చేస్తుందని నువ్వు నమ్మితే అది మానవ మాధ్యమం ద్వారానే జరుగుతుందని కూడా నువ్వు నమ్మాలి. నీకు కావాల్సిన అద్భుతాలు ఏమిటి? నా విభేతి కుతశ్చనేతి, నిర్భయత్వం కావాలి, ఆనందం కావాలి, భయం లేని బహిరాహిత్యం కావాలి, దుఃఖరాహిత్యం కావాలి. ఇది మన లక్ష్యం.